చూస్తూ ఉన్నాము మంచు బ్రదర్స్ ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. నిన్న రాచకొండ సిపి సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరిగింది. దీనిపై సిపి బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే రాచకొండ సిపి మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు నోటీసులు జారీ చేసి విచారించారు. చట్టం అందరికీ సమానమే, సెలబ్రిటీలైనా సామాన్యులైనా అందరికీ సమానమే అని నిరూపించారు రాచకొండ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అంశాలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ వివాదంలో ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు ఈ ఇష్యూలో మొత్తం 3 కంప్లైంట్స్ వచ్చాయి. 3 పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ పీపుల్ విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ ప్రకారము 126 సెక్షన్ ప్రకారం బాండ్ ఓవర్ కోసం మనం పిలిచడం జరిగింది, నోటీస్ ఇచ్చాం. దాంట్లో భాగంగా అతను చిన్నబాయి మనోజ్ ఆయన వచ్చి అతను బాండ్ ఆయన సైన్ చేసి వెళ్ళారు. అయితే మోహన్ బాబు అండ్ విష్ణు అదర్ 2 పీపుల్ అప్రోచ్ ఆనరబుల్ కోర్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. అందుకోసమే ఒక 24th వరకు టైం ఇచ్చారు. మళ్ళీ ఇంకో రోజు డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ వాళ్ళకు నోటీస్ ఇస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. స్టేట్మెంట్ రికార్డ్ అంటే ఎగ్జామిన్ చేసి ఇలా మీరు గొడవలు పడకుండా ఉండడానికి కోసం అనేది ఒక ప్రాసెస్ ఉంది సిస్టంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రధానంగా బాండ్ ఓవర్ విషయంలో వారికి ఎలాంటి సూచనలు చేశారు, ఎలాంటి నిబంధనలు ఉంటాయి సార్? జనరల్ అంటే బాండ్ ఓవర్ అంటే మనకు స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 year టైంలో మీరు ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దు ఈ విషయంలో అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 1 lakh rupees బాండ్ అంటే డిపాజిట్ వాళ్ళు గొడవ అయితే అది ఫోర్ఫిట్ అయిపోతుంది. అది అట్లా బాండ్ ఒకటి చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కమిషనరేట్స్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ పవర్స్ మూలంగా నేను చేశాను అది. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు విత్ ఆర్ వితౌట్ షూరిటీ లేకున్నా సరే మేము బాండ్ సైన్ చేసి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఒకవేళ దీన్ని వయలేట్ చేసి రాకుండా ఉంటే మేము వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. అంటే జల్పల్లి నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికీ ప్రైవేటు బౌన్సర్లను అక్కడి నుంచి పంపించేశారు, పోలీసుల ఆధీనంలో ఉందని చెప్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు అక్కడ బౌన్సర్స్ లాంటి మీరు అనేది ఎవరు లేరు అక్కడ. మాకు ఎవ్రీ 2 hours ఒకసారి వెళ్ళి విజిట్ చేసి పాయింట్ బుక్ పెట్టామని ఎంట్రీ పెట్టి ఎలా ఉంది రాయడం జరుగుద్ది. దాని తర్వాత మాకు నైట్ రౌండ్ ఆఫీసర్స్ ఎన్ఎస్ఓ ఎన్జెడ్ఓ ఉంటారు, వాళ్ళను కూడా వెళ్ళి అక్కడ చూసి ఎంట్రీ చేయమని చెప్పాం. అది ఒక ఫామ్ హౌస్ అంటే శాండ్ అలోన్ దూరంగా ఉంటుంది కాబట్టి మేము సటన్లీ ఈ 2 hours ఒకసారి వెళ్ళి చూడడం అనేది చేస్తాం. బయట వ్యక్తులు ఎవరు రాకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నాం. సార్ జనరల్గా బాండ్ ఓవర్ విషయం ఇటు బౌన్సర్లు అంటే ఈ నేపథ్యంలో ప్రజలు జనరల్గా సెలబ్రిటీలు ఉన్నప్పుడు బౌన్సర్లని ఏర్పాటు చేయడం, కొన్ని దాడులు జరగడం ఈ మధ్య హైదరాబాద్లో ఒక కల్చర్ అయిపోయింది సార్. సో ఈ విషయంలో మీరు ఎలాంటి అంటే సూచనలు ఇస్తారు, ఎలాంటి మెసేజ్ చేస్తారు? ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్ సమస్య ఆర్ ఒక సిస్టమ్ ప్రివేలింగ్. బట్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా అంటే డిస్కషన్ కూడా జరుగుతున్నాయి సిస్టంలో. అయితే వీ డోంట్ డినై దట్ ఎవరు ఉండొద్దు అని మేము అనం. దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఎందుకంటే బయట వెళ్ళినారు, వేరే ప్లేస్ వెళ్ళినారు, కైండ్ ఆఫ్ వాళ్ళకు స్టేచర్ ఉంటుంది, వాళ్ళ అభిమానులు ఉండొచ్చు, ఫిల్మ్ స్టార్స్ కానీ యాక్టర్స్ హీరోయిన్స్ ఉంటారు. సో మిస్బిహేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ సడన్లీ 1 or 2 people we may agree, but to indulge in a kind of antisocial activity, then creating kind of fear in the minds of the people or causing disharmony or breach of peace, that cannot be tolerated. But generally smaller issues lo ante adi inka evalu kaaledu ela cheyalani larger discussion అయితే స్టార్ట్ అయింది దీని మీద. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ సమ్ సిస్టమ్ వుడ్ ఎవాల్వ్. థ్యాంక్ యూ. ఇది పోలీసుల అంటే విచారణలో ఖచ్చితంగా సంవత్సరం పాటు వాళ్ళు ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వారు సైన్ చేశారని చెప్పి సుధీర్ బాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి కుటుంబం వివాదం ముగిసినట్లయినా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.